भागस्थ एवं कश्यपनंदनः ममंतु परमं यथा अमृतार्थं पयोनिधिं। అయితే ఈ సముద్రము చిలకటప్పుడు ఈ పాల సముద్రం పయోనిధి, ఏ నిధి? నిధి అంటే సముద్రం, పయో అంటే పాలు. ఈ పాల సముద్రము మందార పర్వతంని ఆ పాల సముద్రంలో కవ్వంలాగా మరియు వాసుకి సర్పంని ఒక త్రాడులాగా దేవతలు మరియు రాక్షసులు చిలుకుడు స్టార్ట్ చేశారు. కానీ దానికంటే ముందేమైంది? ఆ వాసుకి సర్పంని ఆ మందార పర్వతం చుట్టూ తింపి వాళ్ళు తాడులాగా వినియోగిస్తున్నారు. సమస్త దేవతలు ఆ వాసుకి సర్పం యొక్క తల భాగంలో పట్టారనమాట. ఇంకా రాక్షసులు తోక భాగం కదా. కానీ ఏమైంది? రాక్షసులు గొడవెట్టిర్రు, మేము తుత్వలం కాము, మేము కూడా స్వాధ్యాయ శృత సంపన్న, మేము కూడా శాస్త్రం అధ్యయనం చేసిన వాళ్ళం, శృత సంపన్న, మాకంతా తెలిసింది. కనుకనే ఒక సర్పంని తోక భాగంని పట్టడము ఇది శుభం కాదు. గొడవలు స్టార్ట్ అయినాయి. కనుకనే ఈ భౌతిక జగతంతో ఒక రూల్ ఏముంది? ఏదన్నా ఒక ఘనమైన కార్యము మనం ప్రారంభిస్తే అందులో గొడవలు అవుడే. దెర్ విల్ ఆల్వేస్ బీ ఫైట్, దెర్ విల్ ఆల్వేస్ బీ మిస్అండర్స్టాండింగ్. అపార్థాలు, అపోహాలు, గొడవలు ఖచ్చితంగా జరుగుతాయి. ఏ విషయాల మీద? చిన్న చిన్న విషయాలు, చిన్న చిన్న విషయాలు. ఇప్పుడు ఎవరు తల భాగం పడతారో, ఎవరు తోక భాగం పడతారో అది ముఖ్యం కాదు. ముఖ్యమేముంది? చిలకడం ముఖ్యం ఉంది, అవును. కానీ ఎప్పుడైతే జీవితంలో జనాలు తన పరమ లక్ష్యంని మర్చిపోతారో, లక్ష్యంని మర్చిపోతారు, ఏమవుతుంది? ఈ చిన్న చిన్న విషయాలు అవి చాలా ప్రామినెంట్గా అయిపోతాయి అన్నమాట. ద మేజర్ థింగ్ ఈజ్ ఫర్గాటన్, all insignificant things become very prominent. तो కనుకనే ఈ దేవతలు మరియు రాక్షసులు వాళ్ళు ఒకే వచ్చారు దేనికోసము? గొడవల కోసమా? ఫైటింగ్ కోసమా? అపార్థం తెలుసుకోవడానికా? కాదు. వై దే కేమ్ టుగెదర్? చిలకడానికి, ఆ చిలకడం ద్వారా అమృతం పొందడానికి. కానీ ఏమైంది? గొడవ పెట్టుకుంటారు చిన్న చిన్న విషయాలలో. తో అమృతము, ఆ సముద్రం చిలకడం ద్వారా ఆ పొందే అమృతము, ఆ అమృతంని సముద్ర గర్భంలోకి వెళ్ళి తీసే కార్యం ఇది సాధారణ కార్యం కాదు, ఘనమైన కార్యం ఉంది. కానీ ఏమైంది? చిన్న చిన్న విషయాలు పట్టుకొని వీళ్ళు గొడవలు చేసుకుంటారు. మళ్ళీ గొడవలు చేసేవాళ్ళు ఎవరు? ఇక్కడ రాక్షసులు. కానీ గొడవలు చేసేవాళ్ళు విన్నారు కూడా మేము తెలియక గొడవలు చేస్తామన్నారు. ఒక విషయం అర్థం కాలేదు కన్నా గొడవ చేస్తాం కాదు. వెళ్ళమంటారు మాకు అన్నీ తెలుసు, అలాగా మాకు అన్నీ తెలుసు, మాకు తెలియని విషయం కాదు. ఈరోజు అంటారు స్వాధ్యాయ శృత సంపన్న, మేమేం ఉత్తర్వులు రాము, వీఆర్ నాట్ ఆర్డినరీ పీపుల్. స్వాధ్యాయ, మేము కూడా శాస్త్రాల అధ్యాయం చేస్తున్నాము. శృత సంపన్న, నిండా జ్ఞానం ఉంది. కనుకనే మేము తోక భాగం పట్టు. ఇది నడుతూ ఉంటుంది. భౌతిక ప్రపంచం అంటే ఇదే. దెర్ విల్ ఆల్వేస్ బీ ఫైట్స్, ఆల్వేస్ బీ మిస్అండర్స్టాండింగ్. ఎప్పుడు అపార్థాలు, ఎప్పుడు ఏదో కలతలు, కలహాలు నడుస్తూ ఉంటాయి. కానీ తెలివి ఉన్న వాళ్ళు, బుద్ధిమంతులు వాళ్ళు ఏమిస్తారు?
వాళ్ళు ఈ చిన్న చిన్న విషయాలు పట్టించుకోరు. ఎందుకంటే వాళ్ళ ఫోకస్ ఏముంది? వాళ్ళ లక్ష్యము ఈ చిన్న చిన్న విషయాలు కాదు, వాళ్ళ లక్ష్యము పరమ శ్రేష్టమైనది. కనుకనే ఈ చిన్న చిన్న గొడవల వాళ్ళు ఎన్నడూ చిక్కిపోరు. ఇప్పుడు ఒక కథ ఉంది చిన్నగా. శ్రీరంగంలో మీరు వెళ్ళారు ఎవరైనా? శ్రీరంగం చేయలేటండి. కానీ ప్రొద్దున స్వామివారికి నేను ఏమంటారు మెలకోవడం చేస్తారు. అప్పుడు వెళ్ళిండ్రా? వెళ్ళకపోవచ్చు, నేను చాలా చెప్తుంది. అప్పుడు వెళ్ళాల్సింది. మనం లేస్తాం మన స్మార్ట్ ఫోన్ బట్టి చూసుకుంటా. స్వామివారు మన స్మార్ట్ ఫోన్ లేపుతుంది అలారం. కానీ స్వామివారు మెలుకుంటారు దేంతో? ఓ గోమాత వస్తుంది, శ్రీరంగంలో ఏనుగు వస్తుంది. ఓ గోమాతది వెనుక భాగం చూసి స్వామివారు అది యూనివర్సల్ ప్రిన్సిపల్. ఎందుకంటే గోమాత వెనుక ముడ్డికి లక్ష్మీదేవి నివసిస్తుంది. ఆ ఏనుగు వచ్చి ట్రంపెట్ లాగా చేస్తుంది. చాలా అద్భుతమైన దర్శనం ఉంటుంది. ఒకరోజు ఏనుగు ప్రొద్దున తయారై పరిశుభ్రంగా అలంకరింపబడి మందిరం వైపు వస్తుంది వాళ్ళ భార్యతో సహా ఇద్దరు. దారిలో కొన్ని కుక్కలు, ఆ గట్టర్లోకి వెళ్ళిన కుక్కలు పేంత బురద రింపుకొని అంటెట్టుకొని అవి ఈ ఏనుగును అవమానిస్తున్నాయి, నిందిస్తున్నాయి, దూషిస్తున్నాయి, ఏదో అడ్డమైన విషయాలు మాట్లాడుకుంటాయి. కానీ ఏనుగు వినట్టు చక్కగా మూడెళ్తుంది. కానీ ఆ భార్య ఏనుగు సైన్స్ అయితే లేదు. అది నిజమైన భార్య. ఎవరైనా భర్తను తిడితే భార్యలు సహించకూడదు, సహించుతారు అంటే వాళ్ళు భార్యలు కాదన్నట్టు. ఇప్పుడు అంటారు తిట్టుడు ఏమన్నా నాగం ఇంకా ఇట్టుకు కాదు ఎవరు కాలేదు అసలు. అది భార్యలు కాదు. భార్య అంటే ఒక్క మాట కూడా భరించరు. పడని వాళ్ళు మూడతారే. నేను చూసేది వాళ్ళు మధ్య వెళ్తారు. నాతో మాట్లాడలేదు, మా ఆయన ముడతాది నేను చూసేది. అయితే ఈ భార్య ఏనుగు తాపు పడుతుంది. నువ్వు ఎందుకు ఇవ్వంటలేవు కంటిన్యూస్గా చివరి వరకు. చివరికి భర్త ఏనుగు విని 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 అని అంటుండు, ఇగో నువ్వు చెప్పే మాట నిజమే, వాడు ఎంతో దూషిస్తుండు, నిందిస్తుడు, ఏమేమో చేస్తుండు. నేను దలుచుకుంటే ఒక్క అడుగు ఎత్తేనే చాలు. అడిగేంది నా తుండం బట్టి చుట్టూ ఇసిరి కొట్టే నాకు. అని ముఖమేటో, అని కాళ్ళేటో, అని ముడ్డేటో, ఎటేటో ఏమో తెలియదు. కేవలం కొడితేనే నా కోసము కొన్ని సెకండ్ల పన్నది. ఎన్ని సెకండ్లు? కొన్ని సెకండ్ల పన్నది. కానీ ఆ కొన్ని సెకండ్లు నేను ఆ కుక్కతోని, ఆ కుక్క లాంటి పశువుతోని నేను వాదించుకున్నాను, గొడవ పెట్టుకుని ఏమవుతుంది? నా స్వామివారి సేవ ఆగిపోతుంది. ఎందుకంటే ఆ కుక్కను స్పర్శించినా దాన్ని మొత్తం బురద నాకంటుంది, గలీజ్ గబ్బు కంపు. నేను మళ్ళీ వెళ్ళాలి, మళ్ళీ స్నానం చేయాలి, మళ్ళీ పరిశుభ్ర తయారు కావాలి, ఇందులో మళ్ళీ గంట అవుతుంది. ఆ రోజు స్వామివారి సేవ ఎంత లేట్ అవుతుంది? గంట లేట్ అవుతుంది. కనుకనే వాట్ ఈజ్ ఇంపార్టెంట్? స్వామివారి సేవ ముఖ్యమా, లేదా ఈ గట్టలకి వెళ్ళిన కుక్కలతో బాధించడు ముఖ్యం?
కనుకనే జీవితంలో కొన్ని విషయాలు మనము ప్రాధాన్యం ఇచ్చుకోవాల్సింది. వాట్ ఈస్ ఆఫ్ ప్రయారిటీ? గొడవలు పెట్టుకునే వాళ్ళు ఎవరికి ప్రయారిటీ లేదు. కానీ ప్రాధాన్యం ఓ కార్యంకి ప్రాధాన్యం ఇచ్చుకుంటే మిగతా అన్ని కార్యములు ఆటోమేటిక్లీ ఏమవుతాయి? తుచ్చమైపోతాయి. పట్టించుకోము. మనం పట్టించుకుంటున్నామంటే మనం ఇంకా ప్రాధాన్యము ఇవ్వలేము. వీ హ్యావ్ నాట్ గివెన్ ప్రయారిటీ. ఇది చాలా ఇంపార్టెంట్ విషయం. సో కనుకనే జీవితంలో మనం కొన్ని విషయాలకు ప్రయారిటైజ్ చేయాల్సింది. వీ హ్యావ్ టు ప్రయారిటైజ్ థింగ్స్ ఇన్ లైఫ్. ఏ విధంగా అయితే మనము ఈ కార్తీక మాసంలో మనం దామోదర్శకం పాడాం. తో దామోదర్ లీలది మొదటి శ్లోకం. ఏకదా గృహదాసేషు యశోదానందగేహిని కర్మాంతర నియుక్తాసు నిర్మంథే స్వయం దది. ఒకరోజు యశోదమాత ఏం చేసింది? ఏకదా గృహదాసేషు, ఇంట్లో ఉన్న దాసులు అందరిని ఏం చేసింది? ఇంకో వేరే పని పెట్టేసింది. ప్రతిరోజు వాళ్ళు చేసే పని ఏం చేసింది? ఈరోజు మీరు పని చేయకూడదు, మీరు ఇంకో పని చేయరు. అంటే ప్రతిరోజు ఆ చిలికే బాధ్యత ఎవరిది? దాసులది. వెన్న తయారు చేసేవాళ్ళు దాసులు. తో యశోద అంటుంది, నో, టుడే యూ డూ సంథింగ్ ఎల్స్. ఏకదా గృహదాసేషు యశోదానందగేహిని కర్మాంతర. కర్మాంతర అంటే ఏంది? ట్రాన్స్ఫర్. నీ బాధ్యతలను ఇతరులకు అప్పచెప్పాల్సింది. కర్మాంతర నియుక్తాసు నిర్మంతే స్వయం దది. స్వయంగా ఏమిస్తుంది? ఆమె చెప్తుంది. ఇందులో ఒక ఈ లెసన్ చాలా ఇంపార్టెంట్ ఉంది, ప్రయారిటైజేషన్. ఏ విధంగా అయితే చాలామంది ఎస్పెషల్లీ మాతయ్యలు అంటారు, మాకు జపం చేసేది ఉంది కానీ ఎన్నో పనులు ఉంటాయి ఇంట్లో, అవునా, కనుకనే మేము జపం చేయలేకపోతాము. మగవాళ్ళు అంటారు, మాకు ఎన్నో పనులు ఉన్నాయి, ఇది ఉంది అది ఉంది, మేము జపం చేయలేకపోతాము. ఆన్సర్ ఏముంది? కర్మాంతర. కర్మాంతర నియుక్తాసు. కర్మాంతర నియుక్తాసు అంటే ఏంది? కొన్ని పనులు ఇంకోలాగా అప్పచెప్పాల్సింది. ఇంకోలాగా అప్పచెప్పి మనము ఆ సమయంలో నిర్మంతే స్వయం దది. సో మన కోసం నిర్మంతం ఏంటి? చిలకడం అంటే ఏంది? మన హృదయం చిలకాల్సింది. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఈ జపం చేసుడు కూడా చిలకడమే. పెరుగును చిలుకితే వెన్న బయటపడుతుంది. ఇప్పుడు హృదయం చిలుపుతామో అందుకలే భక్తి బయటపడుతుంది. కనుకనే భక్తులు ప్రతిరోజు చేయాల్సింది ఏంది? సరైన సమయంలో ఏకాంతంలో. ఏ విధంగా అయితే యశోదామాత ప్రొద్దున లేచి బ్రహ్మముహూర్తం లేచి స్నానం చేసి ఫ్రెష్ అయ్యి చిలుకుడు చాలేసింది. సో అదేవిధంగా మనం కూడా ప్రొద్దున బ్రహ్మముహూర్తం లేచి స్నానం చేసి ఫ్రెష్ బట్టలు వేసుకొని మన చిలుకుడు మనం స్టార్ట్ చేసుకోవాల్సింది. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ రామ రామ. చర్నింగ్ ది హార్ట్స్. కానీ ఎన్నో పనులు ఉంటాయి, ఈ పని ఉండే ఆ పని ఉండే. అంటే వాస్తవంగా చెప్పాలంటే సగం కంటే ఎక్కువ పని మనం ముట్టించుకునే పనులే. అవసరం లేని పనులు చేస్తూ ఉంటాం. మీరు గమనించండి, అన్ని ఫాల్తు పనులు చేస్తూ ఉంటాం, అనవసరమైనవి. ఆ సమయంలో అవసరం ఉండొచ్చు, కానీ దట్ ఈస్ నాట్ రిక్వైర్డ్ ఎట్ దాట్ పాయింట్ ఆఫ్ టైం. అవసరమైనవి కానీ ఆ సమయంలో కాదు. గమనించండి మీ విషయం మీద. దే ఆర్ ఇంపార్టెంట్ బట్ నాట్ అట్ దాట్ పర్టిక్యులర్ టైం. ఆ సమయంలో అది ముఖ్యం కాదు. సో కనుక ఏం చేయాల్సింది? కొన్ని పనులు పక్కన పెట్టుకోవాల్సింది.
ప్రయారిటైజేషన్ ఎప్పుడు సాధ్యమవుతుంది? ఎప్పుడైతే మనం మన సాధనకు ప్రాధాన్యం ఇస్తాము. నాకు నా సాధన ముఖ్యం, కనుకనే ఫస్ట్ నేను లేచి జపం చేసుకుంటా, స్నానం చేసుకుంటా, ఫ్రెష్ అవుతా, కూర్చొని జపం చేసుకుంటా, దాని తర్వాత మిగతా అన్ని పనులు. ఎందుకంటే జపం ద్వారానే అనర్థాలు తొలగిపోతాయి. ఇంకా కృష్ణ భక్తి లాంటి వెన్న బయటకు వస్తుంది, ఆ ప్రేమ బయటకు వస్తుంది. ఆ ప్రేమ భక్తిని ఆస్వాదించడానికి కృష్ణ వచ్చిస్తాడు. కనుకనే ప్రతిరోజు చిలకడం జరగాల్సింది. కానీ ఈ చిలకడంలో, ఈ హృదయాన్ని చిలకటప్పుడు ఎన్నో మనము సృష్టించుకున్న ఆటంకాలు వస్తాయి. కానీ వాటికి గురి కావద్దంటే, అందులో చిక్కిపోవద్దంటే ఏం చేయాల్సింది? ప్రాధాన్యం. వీ హ్యావ్ టు గివ్ ప్రయారిటీ. ఏమన్నా కానీ నేను ఫస్ట్ జపం కూడా కొట్టుకుంటే, ఇది ఒక్క ప్రాక్టీస్ చేసిన కోరి ప్రాధాన్యం ఇచ్చుడు. మీరు చూడండి, ఎన్నో కార్యములు దానికి అవే జరుగుతాయి, దానికి అవే జరుగుతాయి. కృష్ణ విల్ సీ, ఈ భక్తుడు నా సేవకు, నా సాధనకు ప్రాధాన్యం ఇస్తుండు, నా నామజపకి ప్రాధాన్యం ఇస్తుండు. తన విలువైన సమయాన్ని కేటాయించుకొని నాకు అంకితం చేస్తుండు. కనుకనే ఆ సమయంలో వారికి ఏ పని రాకుండా నేను చూసుకుంటా. అది కృష్ణుడు చూసుకుంటాడు. కృష్ణ విల్ సీ టు ఇట్ దట్ యు డోంట్ హ్యావ్ ఎనీ వర్క్ దట్ టైం. ఆటోమేటిక్ మీ పిల్లలు లేచి వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు, మీ ఆయన లేచి ఆయన పని ఆయన చేసుకుంటారు. మీకు కిక్ లేడు, నా టావెల్ ఎక్కడనే, నా బ్రష్ ఎక్కడనే, నా టూత్ పేస్ట్ ఎక్కడనే, నా బనీన్ ఎక్కడనే, నా చెడ్ ఎక్కడనే, అది ఇది ఎక్కడనే, అది ఎక్కడ. మగవాళ్ళు చేసే పని ఇదే, శతాంతరాలలో ఇది ఎక్కడ ఉంది, అది ఎక్కడ ఉంది అవును లేదా? శతాంతరం లేదా? కానీ ఎప్పుడైతే మీరు కృష్ణునికి టైం ఇస్తారో, కృష్ణుని సాధనకు మీరు ప్రాధాన్యం ఇస్తారో, అప్పుడు వాళ్ళ హృదయంలో, వాళ్ళ గుండెలో ఉన్న కృష్ణుడు, ఆ పరమాత్ముడు వాళ్ళంటే ఏ ఎక్కువ అగో ఆ అల్మీరాలో నీ బనీ ఉంది, ఆ టూత్ బ్రష్ అక్కడ ఉంది, ఆ టవల్ ని బయట వేసిన అక్కడ ఉంది, నీ డ్రాయర్ అక్కడ ఉంది, చూసుకో అని పరమాత్మ ఏమిస్తాడు? దదామి బుద్ధి యోగం తం. వాళ్ళకు బుద్ధి ఇస్తాడు, వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటారు. కానీ మీరు ప్రాధాన్యం ఇవ్వకపోతే, ఇఫ్ యూ డోంట్ ప్రయారిటైజ్, అదే పరమాత్ముడు ఏమిస్తాడు వాళ్ళకు? మిమ్మల్ని ఇంకా సతస్టడీ ఎత్తాడు ఇక వాళ్ళ ద్వారా. ఇప్పుడు అంటారు, ఏం చేయాలి ప్రభు, జపం అయితే లేదు, జపం అయితే లేదు, మా ఆయన ఇట్లా, మా పిల్లలు ఇట్లా, మా అత్త ఇట్లా, మా మామ ఇట్లా, మా ఆడబిడ్డే ప్రతి ఇంకా కడుస్తుంది గడుసు. ఒక్క విషయం గుర్తుంచుకోండి, అల్టిమేట్లీ పరమాత్ముడు ఉన్నాడు ప్రతి ఒక్క జీవి హృదయంలో. మీ అత్త హృదయంలో కూడా అదే పరమాత్ముడు, మామ హృదయం అదే పరమాత్ముడు, మీ మరిది, మీ ప్రియమైన ఆడబిడ్డే. చూడు, అందరు ఖుషి అవుతారు ప్రియమైన ఆడబిడ్డ అంటే. ఇవి రెండు అపోజిట్, విరోధ శబ్దాలు ఇవి. ఆడబిడ్డ ఇంకా ప్రియమైనది, అబ్బో కబినే. వారి ప్రతి ఒక్క హృదయంలో ఆ పరమాత్మ నివసిస్తాడు. ఈ విషయం మర్చిపోకున్నాడు. ఉపదృష్ట హనుమంతాచ, మీ హృదయంలో కూడా పరమాత్మ ఉన్నాడు. మీ హృదయంలో ఉన్న పరమాత్ముడు చూస్తుండు. మీకు ఎంత ఆతురత ఉంది, మీరు ఎంత సీరియస్గా ఉన్నారు, మీరు ఎంత సిన్సియర్గా ఉన్నారో ప్రొద్దున సాధన చేసుకోవడానికి. మీకు కొంచెం మెను చెప్తారు వాళ్ళు, ఈరోజు మెను ఏముందని. మీరు నిద్రపోకుంటారు, కొంచెం అటెన్షన్ పెరిగేటట్టు అందదు, సో దాట్ పీపుల్ డోంట్ ఫాల్ అస్లీప్. లేకుంటే నాలాంటి బోర్ వ్యక్తి ఆ క్లాస్ చెప్తుంటే అందరికీ నిద్ర వస్తుంటుంది. వీళ్ళు కొంచెం దాన్ని అంటారు కదా, యాడింగ్ స్పైస్ టు లైఫ్. జీవితంలో మసాలా ఉండాలి, అప్పుడు మజా వస్తుంది. వీళ్ళు నా ప్రవచనకి మసాలా ఎత్తుర్రు విత్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కదా. ఏ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పల్టది, టాంగ్ టూంగ్ ఇది బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. కానీ ఇది బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ క్యాప్చర్ అవుతుంది, కానీ ఫ్లేవర్ని క్యాప్చర్ చేయదు.
దానికోసము లైవ్ క్లాస్ పడుతుంది, నో యూట్యూబ్ క్లాసెస్. లైవ్ క్లాస్ అంటే మజా ఉంటుంది విత్ యాడెడ్ ఫ్లేవర్స్. కనుకనే ఆ శ్రీకృష్ణ భగవానుడు ఉపదృష్ట హనుమంతాచ భర్త భోక్త మహేశ్వర పరమాత్మేపి చాప్యుక్త దేహినస్మిన్ పురుష పరః. 13వ అధ్యాయము 26, 13, 26 ఎస్ వద్దులే. థ్యాంక్ యూ. ఏమని చెప్తుండు కృష్ణ? చెప్తుడు, నేను ప్రతి ఒక్క జీవి హృదయంలో పరమాత్మ రూపంలో నివసిస్తాను. దేహినస్మిన్ పురుష పరః. ఆ పరమ పురుషుడు నేను ఎక్కడ ఉంటాను? ప్రతి ఒక్క జీవి హృదయంలో. మరి అయ్యా ఏం చేస్తారు అక్కడ ఉండి? నాకు పని పాటు ఉందా లేదా? కొంచెం కామనంద అయినాయి. అవును బాగా చాలా పని ఉంది నాకు. ఏందా పని? ఉపదృష్ట, సూపర్వైజర్. ఉప్ప అంటే ఏంది? పైనుండి. దృష్ట చూస్తా. పైనుండి చూసేవారు ఎవరు? సూపర్వైజరు. సూపర్వైజర్ పని ఏంది? ఇంగ్లీష్ అంటారు ఓవర్ సీయింగ్. ఉపదృష్ట. అన్ని కార్యములు సరిగా జరుగుతున్నాయేవా, అది పరమాత్మ చేసే పని. ఉపదృష్ట హనుమంతాచ, అనుమతి ఇచ్చేవాడిని నేను. వారి యొక్క అనుమతి లేకుండా ఏం జరగదు. ఉపదృష్ట హనుమంతాచ భర్త, అందరినీ భరించేవాడు అతడే. భోక్త ఈజ్ ద ఎంజాయర్. ఉపదృష్ట హనుమంత భర్త భోక్త. ఇప్పుడు మీరు అనొచ్చు, మీరు భోక్త ఎట్లా? భోక్త నేను, ఐఎమ్ ద ఎంజాయర్. రుకో రుకో రుకో, ఐఎమ్ ద ఎంజాయర్. వై? బికాజ్ ఐఎమ్ మహేశ్వర. నేను ఎవరిని? ఉపదృష్ట హనుమంత భర్త భోక్త మహేశ్వర. నువ్వు ఈశ్వరుని, నేను మహేశ్వరుని. కనుకనే నేను ఎంజాయర్, నేను భోక్తను. కనుకనే పరమాత్ముడు ప్రతి ఒక్క జీవి హృదయంలో నివసిస్తాడు. మన పక్కనే, మన హృదయంలో మన పక్కనే, ఆత్మ పక్కనే పరమాత్ముడు నివసిస్తాడు. ఏం చేస్తుండు? చూస్తుండు. మన ఆలోచనలు, మన భావాలను అవన్నీ గమనిస్తుండు. గమనించి ఏం చేస్తాడు? ఏ యథా మాం ప్రపద్యంతే తాం తథైవ భజామ్యహం. ఇన్ వాట్ ఎవర్ వే యూ అప్రోచ్ మీ, ఐ రెసిప్రోకేట్ ఇన్ ద సిమిలర్ వే. నువ్వు ఏ భావంతో వస్తావో నేను అదే విధంగా స్పందిస్తాను. కనుకనే మన భావం ఉంటేకి లేదు, నాకు ప్రొద్దున లేచి జపం చేసుకోవాలి, నా సాధన చేసుకోవాలి నేను. అప్పుడు ఏం సార్ ఆ పరమాత్ముడు? అదే పరమాత్ముడు పిల్లల గుండెలుకుంటాడు. మీ పిల్లలు మాడబెడతాడు, చల్ పడుకోర్రి, లేచే లేదు ఇప్పుడు, మమ్మీకి డిస్టర్బ్ చేయొద్దు. మీకు టైంపాస్, మీరు మొబైల్ కూర్చొని కోరి పిల్లలు లేపుతారు ఇక పట్టక్కన సదసరిగా. మరి లేపేది ఎవరు? పరమాత్ముడే. కనుకనే ప్రొద్దున సేవ చేసేటప్పుడు, స్పెషలీ సాధన చేసేటప్పుడు మీకు ఏమన్నా ఆటంకాలు వస్తున్నాయంటే అర్థం చేసుకోవాల్సింది నా కోరిక అంత గట్టిగా. If your desire is intense, if the desire to complete your sadhana in the morning is quite intense and serious, then Krishna will definitely arrange all those things. Krishna సెట్ చేస్తాడు. ఇది గుర్తుంచుకో, అన్నీ సెట్ చేస్తాడు. కానీ ప్రశ్న ఏముంది? ఆ కోరిక నాకు గట్టి ఉందా లేదా? చెప్పే విషయం ఏంటంటే, పెద్ద పెద్ద కార్యం చేస్తూ ఉంటే మన లక్ష్యము పైదని ఉంటే ఈ చిన్న చిన్న విషయాలు పట్టించుకోవాలి. ఏంటంటూ నేను తలుచుకుంటే ఒక దెబ్బకి మీద చంపేయచ్చు. కానీ నా లక్ష్యము ఈ చిన్న చిన్న ఈ గట్టలకు లేని కుక్కలతో వాదించడం కాదు. అదేముంది? స్వామివారి సేవ చేసేది ఉంది, ఆ సేవ పట్టుకోవద్దు. ఆ సేవ అనేది వదిలేకూడదు, అది ఇంపార్టెంట్. అప్పుడు ఆ భార్య ఏమైంది? చల్లబడ్డది. అవునయ్యా, ఇది ఆలోచించదు. కనుకనే జీవితంలో చిన్న చిన్న విషయాలు పట్టుకోవద్దు.
ప్రయారిటైజేషన్. లైఫ్లో ప్రయారిటీ ఇవ్వాల్సింది కి నాకు నా జీవితంలో ఈ సమయంలో ప్రాధాన్యమైంది. వాట్ ఈస్ ఆఫ్ ఇంపార్టెన్స్ ఆలోచించాల్సింది. వాట్ ఈస్ ఇంపార్టెంట్ నౌ, ఇప్పుడు ముఖ్యమైనది ఏమిటి? ఇది ప్రతిసారి మనం అడుక్కోవాల్సిన ప్రశ్న. అప్పుడు ఈ చిన్న చిన్న విషయాలు పట్టించుకోమన్నాం. దట్ ఈస్ నాట్ అవర్ ఫోకస్. దానికోసం రాలేవు కదా. ఇప్పుడు సత్సంగంకి వచ్చినాము, భగవంత్ దర్శనంకి వచ్చినామా, క్లాసులకు వచ్చినామా, లేక పక్క పొన్న ఆమె ఏ చీర చూడడానికి వచ్చినామా? లేకపోతే వచ్చినా పక్క పోనా ఆమె ఏ చీర కట్టుకున్నది, ఏ నగలు వేసుకున్నది ఎక్కడ? అది కిటీ పార్టీ జరుగుతుంది. కిటీ పార్టీ అంటే ఏంది? ఈర్ష్యది ఒక పండుగ. అది అవును, ఒప్పుడురా చూడ మొగలు అంటారు. ఈర్ష్య, దట్ ఈస్ అ ఫెస్టివల్ ఆఫ్ ఎన్వీ. ఫెస్టివల్ ప్రోగ్రామ్ ఆఫ్ ఎన్వీ. ఎందుకంటే ప్రతి ఒక్క స్త్రీది, ప్రతి ఒక్క మహిళది, అందులో ఉన్న ప్రతి ఒక్క పార్టిసిపెంట్ది ఆ పార్టీ వెలగడంతో ఒక్కటే ఉంటుంది. ఏంది? ఈరోజు అందరికన్నా అందంగా నేను కనిపించాలి, నాలాంటి చీర ఎవరికి ఉండదు, నాలాంటి నగలు ఎవరికి ఉండకూడదు, నాలాంటి మేకప్ ఎవరికి కూడా ఉండకూడదు. కానీ ఎంట్రీ కొట్టంగానే, అడుగు పెట్టంగానే మేము చిన్నప్పుడు అడ్వర్టైజ్ అవుతుండే, ఒకటి అడ్వర్టైజ్మెంట్ గ్రీన్ సబ్బుది. ఇక్కడ తెలియదు చిన్నప్పుడు, ఉస్కి సాడీ మేరీ సాడీ సఫేద్ కేసి గ్రీన్ అడ్వర్టైజ్ ఉంటుంది. అంటే అడ్వర్టైజ్మెంట్ దేని ఆధారపడింది? ఈర్ష్య అనే. అక్కడ కేవలం షో ఆఫ్ కొత్త కొత్త అంతే, ఇంకేం లేదు. మళ్ళీ వెళ్ళేటప్పుడు నెక్స్ట్ ప్లాను, బిడ్డ ఆగు, నెక్స్ట్ పడప్పుడు నా వంతు చూడిగా ఎట్లా తయారవుతున్నాం. నాన్ సెన్స్. కిటీ పార్టీ అంటే నాన్ సెన్స్, అది స్టూపిడ్. అది కేవలము తన హృదయంలో ఉన్న ఈర్ష్యను పెంపొందించుకోవడం, ఇంకా గాలి కొట్టుడు. ఇక సత్సంగం అంటే ఏంది? ఆ ఈర్ష్య బుగ్గలకి వెళ్ళి గాలి పెట్టేసుడు. కనుకనే ఆ ఈర్ష్యను, హృదయంలో ఉన్న అనర్థాలను తొలగించుకోవడానికి సత్సంగం ఉంటుంది. ఇంకా సత్సంగంలా కేవలం అది ఎప్పుడు సాధ్యమవుతుంది? ఎప్పుడైతే మన లక్ష్యము కేవలం మా భగవంతుని మీద, ఇంకా కథ మీద, ఇంకా ప్రసాదం మీద ఉంటుంది. ఇక్కడ ఎవరు ఏ బట్టలు వేసుకున్నారో, ఏ మేకప్ వేసుకున్నారో, ఏ నగలు వేసుకున్నారో, ఏ జీన్స్ వేసుకున్నారో, ఏ టీషర్ట్ వేసుకున్నారో, అది అనవసరమైన విషయం. ఆ వీటి మీద దృష్టి పడుతుందంటే మన లక్ష్యం ఇంకా ఫిక్స్ లేదు. ఇక లక్ష్యం ఫిక్స్ లేదు సార్, గత ఏందిగా ఎవరిదైనా జీవితంలో లక్ష్యం ఫిక్స్ లేదు అనుకో. ఇఫ్ యువర్ గోల్ ఈస్ నాట్ ఫిక్స్డ్, దెన్ యువర్ కండిషన్ ఈస్ యూ జస్ట్ వాండర్ అరౌండ్, తిరుగుతూ ఉంటాడు ఇటు లాస్ట్. సో అటువంటి పరిస్థితి రాని ఇప్పుడు జీవితంలో. డోంట్ గెట్ లాస్ట్. జీవితం ప్రతి ఒక్క దశలో మనం ఒక గోల్ ఫిక్స్ చేసుకోవాల్సింది, ఒక గోల్ సెట్టింగ్ చేసుకోవాల్సింది. ఇప్పుడు నేను 25 అయినా ఇది నా గోలు. స్టూడెంట్ ఉన్నప్పుడు ఇది నా గోల్ ఉండాల్సింది. అట్ ద ఏజ్ ఆఫ్ 15 ఇది నా గోలు, అట్ ద ఏజ్ ఆఫ్ 18 ఇది నా గోలు, అట్ ద ఏజ్ ఆఫ్ 20 ఇది నా గోలు, అట్ ద ఏజ్ ఆఫ్ 24 ఇది నా గోలు, అట్ ద ఏజ్ ఆఫ్ 30 ఇది నా గోలు. లైఫ్లో మనము ప్రతి ఒక్క దశలో ఒక్కొక్క గోల్ సెట్ చేసుకోవాల్సింది. ఇప్పుడు నేను 50 అయినా నాది ఒక గోలు. ఒక లక్ష్యం సెట్ చేసుకుంటే జీవితంది బండి అదే దిశలో నడుతుంది. లక్ష్యం లేకపోతే నడిచినట్టు అనిపిస్తుంది. బండి నడుతుంది, కానీ ఏ దిక్కు? దిక్కులేని దిక్కు, దిక్కులేని దారి. కనుకనే గూగుల్ మ్యాప్లో ఫస్ట్ మనం ఏం టైప్ చేస్తాం? డెస్టినేషన్. అవును లేదా? మేము రోడ్ వెళ్ళకపోతే ఏం చేస్తాం? డెస్టినేషన్ టైప్ చేసేస్తాం అంతే. అది ఫిక్స్ అయిందా, అదే దారి చూపిస్తుంది. ఎన్నో రోడ్లు వస్తాయి లేదా, ఎన్నో చిన్న చిన్న రోడ్లు వస్తాయి, ఎన్నో బైపాస్ రోడ్ వస్తుంది, కానీ చూపిస్తుంది అది మన గమ్యం చేర్పించే దారి చూపిస్తుంది. ఎందుకంటే మనం మన గమ్యంని ఫిక్స్ చేసుకున్నాం కాబట్టి.
ఫిక్స్ యువర్ గోల్. ప్రథమ స్కందంలో ఎస్ గౌడ్ సాబ్ రండి, మిస్టర్ గౌడ్ ఎస్ కమ్, సంపత్ గౌడ్ రండి రండి. శ్రీమద్ భాగవతం ప్రథమ స్కందంలో నా ఫేవరెట్ భాగం అది. యాక్చువల్లీ నేను ఒక భాగవత సప్తకేంద్రం దాని మీద తీసుకున్నా, 3 అధ్యాయాల మీద. నారద ఇంకా వ్యాస్ మధ్యలో చర్చ. అయితే వ్యాస మహర్షి నారద మునికి తన గత జన్మ విషయం అడుగుతుండు. అయ్యా మీరు ఈ స్థాయికి ఎట్లా వచ్చేసారు? మీరు గత జన్మము గత కల్పంలో, ఈ కల్పం కూడా కాదు, గత కల్పంలో మీరు ఒక దాసిపుత్రులే ఉండేవారు. ఆ దాసిపుత్ర స్థాయి నుండి మీరు నారదుని స్థాయి ఎలా చేరుకున్నారు? ఇంకా నార్మలీ దేహాలు మార్చిన తర్వాత, కల్పాలు మారితే, యుగాలు మారితే వ్యక్తి అన్ని మర్చిపోతాడు. కానీ గత కల్పంలో జరిగిన విషయాలు కూడా మీకు ఎట్లా గుర్తున్నాయి ఇవన్నీ? అప్పుడు నారదముని తన జీవిత చరిత్రను వ్యాస మహర్షి చెప్తాడనమాట. అందులో ఒక భాగంగా ఈరోజు మనం అదే చర్చిస్తాం పొద్దున మెట్పల్లిలో. నారదముని చిన్న 5 ఏళ్ల బాలుడు. వర్షాకాలం చాతుర్మాస్యంలో వాళ్ళు చాలా గరీబులు, వాళ్ళు ఏం లేదనమాట. తల్లి కొడుకు తల్లికి అంతే, ఉండవుతే ఇల్లు లేదు. ఎక్కడో ఒక బ్రాహ్మణ ఇంట్లో ఒక బడిలో వాళ్ళు ఉంటుర్రు. అటువంటి పరిస్థితి. తల్లికి ఎంతో కోరిక ఉంది, నా కొడుకు అన్నీ సమకూర్చాలని, కానీ సౌకర్యాలు లేవు. తల్లి కొడుకు తల్లికి అంతే, ఎంతో ప్రేమ ఉంది. కానీ ఒక రోజు ఏమైంది, ఆ 4 నెలలు చాతుర్మాస్యంలో వాళ్ళ గ్రామంలో సాధువు వచ్చేసారు, భక్తి వేదాంతులు. 4 నెలలు ఉన్నారు. అప్పుడు 5 ఏళ్ల బాలుడు ఈ సాధుల సేవలు నియుక్తుడైండు. ఆ సాధులు ఈ 5 ఏళ్ల బాలుని బోధించారు. ఆధ్యాత్మిక జీవితం సిద్ధాంతంలో సంపూర్ణంగా 4 నెలలు బోధించారు. 4 నెలలు అయిపోయినాయి, మళ్ళీ వెళ్ళిపోయింది. దాని తర్వాత వాళ్ళు చెప్పిన విషయాలపై మననం చేస్తూ నారదుని జీవితం గడిపిండు. కానీ ఒకరోజు ఏమైంది, వాళ్ళ తల్లి సాయంత్రం పూట ఆవు పాలు పిండడానికి వెళ్తుంటే ఒక పాము కుడుతుంది. ఆ పాము కుట్టిన వాళ్ళ తల్లి చనిపోతుంది. చెప్పండి, ఒకే ఒక్క ఆసక్తి, ఒకే ఒక్క బంధం. కానీ బంధువు ఏమి చేసిండు, అది కూడా కట్ చేసిండు. కానీ 4 నెలలు క్లాస్ గట్టిగా విన్నాడు. 4 నెలలు క్లాస్ గట్టిగా విన్నాడు. కనుకనే అటువంటి కఠినమైన పరిస్థితిని కూడా ఆయన ఇదే భగవత్ అనుగ్రహం అని భావించాడు. సో క్లాసులు వినుడు కాదు, క్లాసులు విన్న తర్వాత, సాధుల సాంగత్యం చేసిన తర్వాత, వాళ్ళ సాంగత్యంలో మనము క్లాసులు ప్రవచనాలు విన్న తర్వాత ప్రపంచంని చూసే విధానము మారాల్సింది, మన భావం మారాల్సింది. మారకపోతే వీని లాభమైంది. ఇదే భగవద్ అనుగ్రహం అని ఏం చేసిండు నారద ముని. ఆ చిన్న బాలుడు గత జన్మలో తల్లి దాహ సంస్కారం చేసి ఉత్తరం వైపు స్టార్ట్ అయ్యాడు. ఉత్తరం వైపు, ఇది ఉత్తరంలో ఏముంటుంది, హిమాలయ పర్వతాలు ఉంటాయి. హిమాలయ పర్వతాలు ఎవరుంటారు, సాధువులు, ఋషులు, మునులు, వాళ్ళ సాంగత్యం కోసం. కానీ ఉత్తరం వైపు వెళ్తూ ఉంటే దారిలో ఎన్నో జనపదాలు, మెట్రోపాలిస్, ఫ్లరిషింగ్ మెట్రోపాలిస్, ఎన్నో పురాలు, ఎన్నో గ్రామాలు, ఎన్నో వనాలు, ఎన్నో ఉపవనాలు, ఎన్నో వాటికలు, ఎన్నో తోటలు, ఎన్నో పొలాలు అన్నీ ఎదురవుతున్నాయి. కానీ ఈ బాలుడు ఎక్కడ కూడా ఆగుట చక్కగా ఉత్తరం వైపు వెళ్తుండు. ఇప్పుడు 5 ఏళ్ల బాలుడు తన సెక్యూరిటీ విషయం ఆలోచిస్తే, అయ్యో పెద్ద జనపదం వచ్చింది, పెద్ద మెట్రోపాలిసు, పెద్ద టౌన్ వచ్చేసింది, ఇక్కడ జాబ్ చూసుకుంటా, నా సెక్యూరిటీ ఎట్లా, నా బతికెట్లా,
అవును లేదా? మనం విమర్శిస్తాం ఇదే కదా. కరీంనగర్ ఉన్న వాళ్ళు సగం ఎక్కడికి వచ్చిన వాళ్ళు వరంగల్కి వెళ్ళారు. అంటే నాకు తెలిసినంత వరకు, ఎందుకంటే నేను ఎవరు అడిగినా కానీ అందరూ మరి వరంగల్ ఉందని. సో వరంగల్కి వెళ్ళి కరీంనగర్ రావడం కారణం ఏంది? ఉపాధి. అందరూ తన జీవన ఉపాధి కోసమే చుట్టుపట్టు గ్రామాలకు వెళ్ళి ఎక్కడ చేస్తున్నారు? సిటీలకు వచ్చేస్తున్నారు. కానీ 5 ఏళ్ళ బాలుడు ఆ సిటీల మధ్యలోకి వెళ్తూ ఉంటే అయ్యో నా భవిష్యత్తు ఎట్లా, ఇక్కడ ఉంటే నా భవిష్యత్తు ఉజ్వలంగా అవుతుంది, నాకు మంచి ఆపర్చునిటీ ఉన్నాయి, జాబ్లు దొరుకుతాయి, ఇవి దొరుకుతాయి అని ఆలోచిస్తున్నాడు. వనాలు, ఉపవనాలు, వాటికలు, పొలాలు, తోటలు, పురాలు, నగరాలు ఇవేవి కూడా ఆ బాలుని ఆప్తలేవు, వెనక లాగుతలేవు. హనుమాన్ లంకకు వెళ్తూ ఉంటే మైనక పర్వతం వచ్చింది. అంజన్న కాసేపు విశ్రాంతి తీసుకోవాలి. తర్వాత సురస వచ్చింది, నాకు బ్రహ్మదేవుని వరం ఉంది, ఏదొచ్చినా నా ఆహారమే, నా నోట్లోకి వెళ్ళి దాటాలి. ఆటంకం వచ్చింది, పోటీ నడిచింది, ఇద్దరి మధ్యలో పోటీ, ఎవరెంత పెద్దగాని. హనుమాన్ 10 యోజనాలు సైజ్ అయితే సురస 20 యోజనాలు నోరేసింది. హనుమాన్ 30 అయిండు, సురస 40 అయింది. హనుమాన్ తన సైజ్ పెంచుకోవడము, ఇంకా సురస తన నోరుని సైజ్ పెంచుకోవడం ఇది నడుతుంది. తర్వాత హనుమాన్ ఆలోచిస్తుండు, అరే వాట్ నాన్ సెన్స్ ఇస్ దిస్, నేను దేనికోసం వచ్చినా? పోటీ చేయడానికి వచ్చినా లేక నేను మహేంద్ర పర్వతం మీదకి వెళ్తే అంతా గట్టిగా దుంకిన దేనికోసము? పోటీ చేయడానిక ఈ రాక్షస్తోని? అదే నా లక్ష్యము. నా లక్ష్యం పోటీ కాదు. నా లక్ష్యం ఏముంది? సీతమ్మను వెతకడము. అవునుగా, సీతమ్మను వెతకడము, సీతమ్మ అన్వేషణ చేయడము, దాని తర్వాత సీతమ్మ అన్వేషణ జరిగిన తర్వాత తిరిగి రామునికి ఆ సమాచారము అందించడు. ఇది నా లక్ష్యం ఉంది. ఈ రాక్షసుని పోటీ పెట్టుకోవడం కాదు. కనుక ఏం చేసిండు? ఇప్పుడు సురస 100 యోజనాలు నోరు తెరిచిందో అప్పుడు హనుమాన్ ఒక చిన్న చీమలగాడు నోట్లోకి వెళ్ళి బయటపడ్డాడు. అంటూ సురస ఇగో బ్రహ్మదేవుడు ఇచ్చిన వరము నెరవేటింది. ఇప్పుడు అవును లేదా? నేను నోట్లోకి పోయినా బయటకు వచ్చేసిన. అప్పుడు సురస తన నిజమైన స్వరూపం అంటుంది, నేను నాగుల తల్లిని, నిన్ను పరీక్షించడానికి నేను వచ్చానని. ఎంత తెలివంతునివి. సో డివోటీ షుడ్ బి ఇంటెలిజెంట్. కావాల్సింది అంటే ప్రాధాన్యం ఇవ్వడానికి కావాల్సింది కొంచెం బుద్ధి ఉండాల్సింది. అప్పుడు నువ్వు ప్రాధాన్యం ఇవ్వగలుగుతావు. దెన్ యూ కెన్ ప్రయారిటైజ్ థింగ్స్. లేకుంటే ఈ పోట్లలో చిక్కిపోతావు. అదేవిధంగా సిమ్మిక వచ్చింది. సిమ్మికది గుణం ఏంది? సిమ్మిక ఏం చేసేది? ఆకాశంలో ఏ పక్షి ఏ జంతు ఎవరు వెళ్తూ ఉన్నా వాళ్ళ నీడను వాళ్ళ షాడోని దొరకబడుతుండే. పట్టేసరికి ఆ గాలిలో ఉన్న పక్షి కానీ జంతువు కానీ పశువు కానీ ఎవరున్నా కదలలేకపోయేది. దట్ వాజ్ ద పవర్ ఆఫ్ సిమ్మిక. షాడోని పట్టుకొని లాక్కుడా మింగేసేది. ఇది సిమ్మికది గుణము. కానీ హనుమాన్ ఏం చేయండు? హనుమాన్ కూడా ఆపేసింది. హనుమంతుడు ఇదేంది, కదలేకపోతున్నా, మూమెంట్స్ అవుతలేవు, ఐఎమ్ నాట్ ఏబుల్ టు మూవ్. చూసరికి ఏంది, నేను సిమ్మిక, నువ్వు ఎటు పోరాదు, నేను పట్టిన కథ, నాకు నువ్వు ఆహారమే. అవునా? హనుమాన్ చక్కగా ఏం చేసిండు? నోట్లో వచ్చిండు, చక్కగా గుండెలో వచ్చిండు, గుండెని పగలగొట్టుకొని పూరేని పగలగొట్టి బయటకు వచ్చేసిండు. దాని తర్వాత 4వ ఆటంకం ఎవరు? లంకిని. లంకిని అడే కోతి ఎటు పోతున్నావు,
చెంప దెబ్బేసి గట్టిగా, కాన్కే నీచే మారా ఉస్కో. ఎక్కడేసాడు? చెంప కింద. నాకు ఇక్కడ బాంబు అంటారు, ఏ కాన్కి నుంచి బజాయ్ అంటాడు. విన్నా ఇక్కడ బాంబులో తెలుసు, కాన్కి నుంచి బజాయ్ అంటారు. బజాయ్ మారే అంటారు, బజాయ్ అంటారు. తో మొదటిసారి దెబ్బ ఎవరిచ్చి తెలుసా సృష్టిలో? చెంప దెబ్బ తెలుసా మీకు? మొదటిసారి ఎవరిచ్చారు దెబ్బ? ఈ చెంప మీద ఈగుడు, స్పెషల్లీ చెవు కింద ఈగుడు ఎవరు స్టార్ట్ చేశారు? దొరనే. జన్మాద్యసత. భాగవతది మొదటి శ్లోకం ఏంది? జన్మాద్యసత. ఏది ఉన్నా ఈ ప్రపంచంలో నాకు ఈ మూలం ఎవరు? నేనే. అన్నీ తన ఉండెత్తున్నాయి. తో మొదటి చెంపద వేసింది ఎవరు తెలుసా? వరాదేవుడు హిరణ్యాక్షునికి. ద ఫస్ట్ స్లాప్. కానీ స్వామివారి చెంపద పెద్ద గట్టిగా హిరణ్యాక్షుడు అయిపోయింది కదా. తో స్వామివారితో గట్టిగా చెంపద పెడతారో స్వామివారి సేవకుడు అంత గట్టిగా ఎత్తాడు. తో అంజన్న ఆ లంకినికి ఒక్క చెంప దెబ్బేసరికి శ్రాప విముక్తి. కనుకనే భక్తుల చేతిలో దెబ్బలు పడాలి అప్పుడప్పుడు వచ్చాను, అన్ని విముక్తులు అయిపోతాయి, అన్నిట్లకెళ్ళి బయటపడతావు. ఇప్పుడు మాట్లాడతలేదు, చెప్ప దెబ్బలేంది ఇట్లా. మాటలు కూడా కాదు, ఇట్లా చూస్తున్నాయి, ఇట్లా చూస్తున్నాను ప్రభు అంటే చూసిండు, నన్ను చూస్తలేడు. ఇక నేను రాను టెంపుల్కి, నేను ఇంకో తట్టు పోతా, ఇక ఇంకో గ్రూప్ జాయిన్ అవుతా. అవునదా? నన్ను చూస్తలేడు, నన్ను పలకరిస్తలేడు, నన్ను మాట్లాడతలేడు. అవునదా? ఇది కలికాలం శిష్యులు. కలికాలం శిష్యులు ఎవరు? ఈ చిన్న చిన్న విషయాలు పట్టుకొని దూరం అయ్యేటోళ్ళు. అవునదా? ఇంకో గ్రూప్ జాయిన్ అయ్యేటోళ్ళు. ఇటు కోడు అటు కోడు పైతోట్ల కోడు. కానీ వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది చెప్పని శబ్దం వాడ. నేను చేసుకున్న భర్తను వదిలేసిన తర్వాత ఆ స్త్రీ పరిస్థితి ఏంది? ఆ స్త్రీని కేవలం జనాలు వాడుకుంటారు అంతే. ఎవరు ఆశ్రయించరు. నోబడి విల్ గివ్ షెల్టర్. ఎవ్రీబడి విల్ యూజ్ యూ, chew you and throw you, spit you. ఇది రూలు, ప్రపంచం రూలు. ఇది వినడానికి కఠినం అనిపిస్తుండొచ్చు, కానీ ఇదే వాస్తవం ఉంది. కన్నోళ్ళు ఎట్లా ఉండొచ్చు, కన్న తల్లిదండ్రులు ఎన్నో లోపాలు ఉండొచ్చు, కానీ వదిలేస్తాం వాళ్ళని. ఇంకో దగ్గర ఉంటావా? ఇంకోళ్ళను మమ్మీ డాడీ అంటావా? ఇంకోళ్ళని ఆశ్రయిస్తావా? ఇంకోళ్ళని ఆశ్రయిస్తున్నావు అంటే నువ్వు ఇంకా నా తల్లిదండ్రులు ఎవరో అది అర్థం చేసుకోలేవు. తల్లిదండ్రులు అంటే ఏందో అది అర్థం చేసుకోలేవు. ఇంకా వాళ్ళని గౌరవించడం తెలుసుకోలేవు. అవును, కనుక అయితే అటు తిరుగుతూ ఉంటావు, ఇటు అటు. అవునులే, సింపుల్. కనుకనే లంకినికి ఒక చెంపదెబ్బ పడిన తర్వాత లంకిని శ్రాపం విముక్తి అయిపోయింది. అవునులేదా? ఎందుకంటే లంకినికి శ్రాపం ఉండే. బ్రహ్మదేవుడు చెప్పిండు, ఏ రోజు ఒక వానరుడు వచ్చి నీకు చెంపదెబ్బ ఎత్తాడో నీకున్న శ్రాపంకి విముక్తి అవుతుంది. అలాగే అదే రోజు లంకది పతనము స్టార్ట్ అయిపోతుంది. తో కనుకనే అంజయ్య ప్లీజ్ గో ఇన్సైడ్, పోయి అయిపోయింది. ఇక లంకది పతనము స్టార్ట్ అయింది. అండ్ లంక ఏమైంది? నా దారి నేను పడతాను, నీ దారి నువ్వు పట్టుకోపోయి. లంకిని ఇంకా శూర్పణఖ వీళ్ళ మధ్యలో తేడా ఉంది. ఇవన్నీ నేను పొద్దున్న క్లాస్లో అక్కడ చర్చించాను. మా డివోడి పొద్దున భాగవతం క్లాస్లో నేను రిపీట్ చేస్తున్నా కొంచెం, ఎందుకంటే మీరు బిజీ కావద్దని. శూర్పణఖది లక్ష్మణ్ ముక్కు కోసిన తర్వాత, ముక్కును ఏమంటారు? నాసిక.
కనుకనే ఎక్కడైతే శూర్పణఖది ముక్కు కూడా జరిగిందో ఆ స్థలం పేరేంది? నాసిక్, పంచవటి. ఎవరైనా చెప్పాను జనవరి 7 ఉండదు, 10 నుంచి 15 మధ్యలో 3 రోజుల నాసిక్ పంచవటి యాత్ర. ఫుల్ రామాయణ్ లేదా ఫుల్ అరణ్యకాండం. అక్కడ కూర్చుండి, ఎక్కడ జరిగిందో అక్కడ కూర్చుండి చర్చిస్తాం. ఎప్పుడైతే లక్ష్మణ్ ముక్కు పోసిండు శూర్పణఖది, సూర్యగా వేసింది ముక్కు అన్నా 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 నాసిక్కి లంకకు పరిగెత్తింది. కానీ లంకినికి చెంపత పడిన తర్వాత అయ్యా అయ్యా రావడా అని పోలేదు. ఏమన్నది? నువ్వో నేను పోతున్నా. ఇది తేడా ఉంది. డిఫరెన్స్ బిట్వీన్ శూర్పణఖ అండ్ లంకిని. తో హనుమాన్కి 4 ఆటంకాలు వచ్చినాయి. ఫస్ట్ ఆటంకం ఏంది? మైనక పర్వత్, ది ఆబ్స్టికల్స్ ఆన్ ద పాత్ ఆఫ్ డివోషనల్ సర్వీస్. తో భక్తుల భక్తి మార్గంలో ఈ ఆటంకాలు వస్తూ ఉంటాయి. ఇట్లా అనుకోదు ఇప్పుడు నా బండి రోడ్ ఎక్కింది ఇక హాయి వెళ్తుంది ఇక స్మూత్. నో, సచ్చేదాకా పరీక్షలు ఉంటాయి. ఎప్పటిదాకా? సచ్చేదా కాదు, సచ్చిన తర్వాత, చనిపోయిన తర్వాత కూడా. ఎంతవరకు 2 అడుగులు వైకుంఠంలో పడాయో అంతవరకు పరీక్ష ఉంటుంది. ఇట్లా అనుకోదు ఇప్పుడు వైకుంఠ విమానం వచ్చింది, నేను వైకుంఠ విమానంలో కూర్చున్నా అయిపోయింది ఇక గడ్డకెక్కినా. కాదు, గడ్డకెక్కలేవు. 2 అడుగులు అంటే 2 పాదాలు వైకుంఠంలో పడినంత వరకు దేర్ ఈజ్ నో గ్యారంటీ. నువ్వు వైకుంఠ విమానంలో కూర్చున్న తర్వాత కూడా ఈ వైకుంఠ విమానం స్పెషాలిటీ ఏంది? నువ్వు కరీంనగర్కి లేచావు, మీరు అదృష్టవంతులు ఉంటే మీకు మీ బైక్ ఉండొచ్చు, చాలామంది మీకు బైక్ ఏమర్థం ఉండొచ్చు. ఇవి అనిపిస్తుంది ఇక బోర్డు చేసిన ఇక ఆన్ బోర్డ్ ఉండలేదా ఇక అయిపోయింది, ఇక నేను తరించిన, ఇక నేను బైక్ కూడా పోతున్నా. కాదు, పొంగకండి. ఎందుకంటే కరీంనగర్కి వెళ్ళే ఫ్లైట్ టేక్ ఆఫ్ అవుతుంది, లేతుంది పైన పృథ్వీ పైన ఏముంది? స్వర్గలోకము, జనలోకము, మహర్లోకము, తపోలోకము, సత్యలోకము, ఇవన్నీ లోకాలు తిరిగి తిరిగి బ్రహ్మాండం దాటి బ్రహ్మాండాన్ని భేదించి అప్పుడు వైకుంఠ లోకం జరుగుతుంది. ఇప్పుడు మనం కూర్చున్నాం అనుకోండి వైకుంఠ లోకంలో ఇప్పుడు అయిపోయిందని, నేను పోతున్నా వైకుంఠం. మా రాధాకృష్ణ పెద్ద ప్రభు కూర్చున్నాడు ఇక వైకుంఠం పోతున్నా విమానంలో. సడన్గా ఆ విమానము స్వర్గలోకం చుట్టూ వెళ్తుంది. ఇక స్వర్గలోకంలో నాలాంటి ఇంద్రుడు కూర్చుండి ఓ చేతిలో గ్లాస్ పట్టుకొని ఇంకో చేతిలో మల్లెపూలు కట్టుకొని అక్కడ అప్సరలు నృత్యం కానీ వేస్తుంటారు, టంగుటి కూడా. ఇక మన రాధాకృష్ణుడు అరే కరీంనగర్లో ఈ దృశ్యం ఎన్నగా కనిపించకపోయి నాకు, కిందికి వంగి చూసావా? విష్ణు అన్నారు అయ్యా యువర్ డెస్టినేషన్ అరైవ్డ్, యూ హ్యావ్ రీచ్ యువర్ డెస్టినేషన్. అక్కడిని దించేస్తారు, విమానం వెళ్ళిపోతుంది. కనుకనే 2 పాదాలు వైకుంఠంలో పడినంత వరకు పరీక్షలు నడుతూ ఉంటాయి. ఇట్లా అనుకోదు ఈ జీవితకాలం పరీక్ష, జీవితం కాలం కాదు, వైకుంఠం చేరేంత పరీక్షలు ఉంటాయి. ప్రతి ఒక్క లోకంలో, ప్రతి ఒక్క స్టేజ్లో, ప్రతి ఒక్క దశలో ఒక్కొక్క ప్రలోభాలు ఉంటూ ఉంటాయి. నువ్వు అవిటికి అతీతులు అవుతావా లేక అవిటికి గురవుతావా? యూ సకమ్ టు ఇట్ ఆర్ యూ బికమ్ ట్రాన్సెండెంటల్ టు ఇట్. అది మన మీద ఉంటుంది. కనుకనే హనుమాని కూడా ఫస్ట్ వచ్చిన ఆటంకం ఏంది? మైనక పర్వతం, ఆలస్యం, సాధనలో ఆలస్యం. ఇంకెన్ని రోజులు జపం చేస్తావు? రెస్ట్ తీసుకో. 4 రోజులు చాలా తపస్సు చేసినావు, చాలా దీపాలు వెలిగించినావు, ఇప్పుడు అగ్గిపెట్టే దీపాన్ని వాడి పక్కవాడిగా బాగా ఏం తపస్య ఏంది? ఆలస్యం. మైనక పర్వతం ఏమంటాడు? కొంచెం రెస్ట్ తీసుకో, కాసేపు రెస్ట్ తీసుకొని వెళ్ళు. కానీ హనుమాన్ ఏమిచ్చాడు?
అండ్ ద రెస్ట్. సో ఫస్ట్ ఆటంకం ఏంది? ఆలస్యం. రెండో ఆటంకము సురస, సేవ. ఫస్ట్ సాధనలో ఆటంకం ఏంది? ఆలస్యం. సాధనలో ఏది ఆటంకము? ఆలస్యం. భక్తుల సాంగత్యంలో వచ్చే ఆటంకం ఏంది? పోటీ. టెంపుల్కి వస్తారు, సేవలు చేస్తారు, కానీ పోటీ భావనతో. ప్రభుత్వంలో ఉదాహరణ ఇస్తారు. ఒక తండ్రి ఉన్నాడు, తండ్రి కాలు ఒత్తుండ్రు పిల్లలు నలుగురు, ఇద్దరేమో కాలు పట్టిరు, చేతి పట్టిరు. ఇప్పుడు మసాజ్ దేనికోసం ఉండాల్సింది? మసాజ్ చేస్తే తండ్రికి బాడీ రిలాక్స్ కావాలి. వీళ్ళు నలుగురు పోటీ పెడుతున్నారు, నువ్వెక్కడ నేను ఎక్కడ. సో వీళ్ళ పోటీలా ముసలోడు అవస్థ పడుతుడు. అమ్మా అమ్మా ముసలోడు అవస్థ అవుతుంది. ఎందుకు? పోటీ. సో అదేవిధంగా సేవలో భక్తునికి అవస్థ పెట్టకండి. సేవ చేయాల్సింది ఇతర భక్తులను ఉత్సాహపరచడానికి, పోటీ వాడుకోవడం. ఏ పాప మీ బిడ్డనా? ఎవరు పాప? మీ పాపనే కదా? ఎప్పుడు అల్లరి చేస్తుంటుంది. సో సాంగత్యం లేనిది అసోసియేషన్. వాట్ ఈస్ ద ఆబ్స్టకల్? కాంపిటేటివ్ మెంటాలిటీ. సేవల అది సాంగత్యంలో ఒక ఆటంకం వస్తుంది. సాధనలో ఆటంకము ఆలస్యం, సేవలో ఆటంకము పోటీ. ఇంకా సాంగత్యంలో ఆలస్యం ఏంది? సిమ్మిక ఏం చూసి లాగేది? నీడని చూసి లాగుతుంది. సో అదేవిధంగా సాంగత్యంలో భక్తులు ఏం చేస్తారు? ఇంకో భక్తుని లాగే ప్రయత్నం చేస్తారు. ఏం చూసి? వాళ్ళందులో ఉన్న కొన్ని దోషాలు చూసి. ఒక్క దోషం అనిపించరికి ఆ దోషాన్ని బట్టి ఇక లావుతారు. ఇక ప్రచారం చేసుడు, అవే భక్తుని విషయం చెడు ఎప్పుడు ఇది చేసి అది చేసుడు, కింద పడేసుడు, ఆ భక్తుని మింగి పడేసుడు, కథం చేసి పడేసుడు. ఫాల్ట్ ఫైండింగ్, జస్ట్ సీయింగ్ సంథింగ్, క్యాచింగ్ ఇట్ and destroying that devotee. Fault finding. వీరితో జాగ్రత్త పడాల్సి. కానీ హనుమాన్ ఇవన్నిటికీ అతిథిపోయిండు. ఎందుకంటే హనుమాన్ లక్ష్యము ఏముంది? హనుమాన్ దేనికి ప్రాధాన్యం ఇచ్చిండు? తన సేవకు ప్రాధాన్యం ఇచ్చిండు. తో కనుకని ఇవన్నీ ఏం కూడా ఆయన ఆపలేవు, అందులో చిక్కిపోలేడు. అవన్నీ దాటేసుకుంటా ఆ ప్రలోభనలకు గురి కాకుండా ఆ ప్రలోభనలకు అతీతుడైండు. అయితే అతీతుడై తన చేసే సేవలో విజయవంతం సాధించుకున్నాడు. సో అదేవిధంగా మనం టెంపుల్కి వచ్చినప్పుడు, మనం సత్సంగంకి వచ్చినప్పుడు మనము లైఫ్లో క్లియర్ ఉండాల్సింది, వాట్ ఈజ్ మై గోల్? నేను ఎందుకు సత్సంగం వస్తున్నా? సేవ సాధన కోసం వస్తున్నానా, లేక రెస్ట్ కోసం వస్తున్నానా, పోటీ భావన కోసం వస్తున్నానా, లేక ఇంకోళ్ళ దోషాలతో వస్తున్నానా? చూస్తే చాలా కనిపిస్తాయి. శాస్త్రంలో ఉదాహరణ ఇస్తారు. ఈగ ఇంకా తేనె, టీగా ఇంకా ఈగ. తేనె టీగ ఏం చేస్తుంది? అది మొత్తము ఎకరం కొద్ది ఎకరం చెత్త ఉండదు, కానీ ఆ చెత్తలో ఒక్క పువ్వు ఉంటే, చిన్న మూలకు ఒక పువ్వు కనిపిస్తే, తేనెటీగ ఆ చెత్త మీద ఆలది. ఎక్కడ ఆలుతుంది? ఆ పువ్వులు ఆలుతుంది. ఆ పువ్వులకి మకరం విరుచుకుంటుంది. ఇంకా ఈగేం చెప్తుంది? దానికి ఎకరంకున్న పూల బగ్గించాల ఒక మూల చెత్త కనిపించని, అది పూల మీద ఆలది, చెత్త మీద ఆలుతుంది. సో మనం డిసైడ్ చేసుకోవాల్సింది, నాకు ఈగ ఎడుతుందా, చెత్త మీద ఆలెడుతుందా, లేక టీగ ఎడుతుందా? ఈగ ఆర్ తీగ.
టాపిక్. ఈరోజు ఈ క్లాస్ పేరు ఏంది? ఈగా ఆర్ టీగా? దోషాలు ఎవరందరూ లేవు, అందరం దోషాలు ఉన్నాయి. వెన్నెల ఎంతో వెలుతురిస్తుంది, ఎంతో చలనం ఇస్తుంది. కానీ ఎవరందరూ అయితే దోషాలు వెతికే స్వభావం ఉంటుందో వాళ్ళు ఏం చూస్తారు? ఆ చల్లదాన్ని చూడరు, ఆ వెలుతురు చూడరు. వాళ్ళు ఏం చూస్తారు? ఆ వెన్నెలలో ఉన్న మచ్చలు చూస్తారు. ఏందుగా వెన్నెల కానీ మచ్చలు ఉంటాయా? ఇది ఫాల్ట్ ఫైండింగ్ మెంటాలిటీ. ఎటువంటి మనోవృత్తి? దోషాలు వెతికే మనోవృత్తి. ఇప్పుడు అందరికి చలిపెడుతుంది దేని వల్ల? చంద్రుడి వల్ల. అవి చూడం. జనాలు అందులో 99.99 మంచి గుణాలు ఉంటాయి, కానీ 0.1% చెడు పట్టుకు ఏం చేస్తాను? దాన్నే భూతద్దం పెట్టి మ్యాగ్నిఫై చేస్తాము. మ్యాగ్నిఫై చేసి మొత్తం ప్రచారం కూడా చేస్తాం. ఇంకా నాన్ సెన్స్. అటువంటి భక్తులు ఎన్నడూ కూడా పైకి రారు. ఒక భక్తులను దోషం వెతికినావంటే, చూస్తున్నావంటే, ఆ దోషంని నువ్వు చూస్తూనే ప్రచారం ఎత్తున్నావు అంటే ఆ దోషము ఆ భక్తుని గుండెలకి వెళ్ళి నీ గుండెలు వచ్చేస్తుంది. ఇది గుర్తుంచుకోరు. మనం ఒక వ్యక్తిలో చెడు చూస్తున్నామంటే, చెడును వెతుకుతున్నామంటే, ఆ చెడు ప్రచారం ఇస్తున్నామంటే ఆ చెడు ఆ వ్యక్తి గుండెలకి బయటకు వచ్చి నీ గుండెలు వస్తుంది, నువ్వు చెడిపోతావు. కానీ అదేవిధంగా ఒక భక్తుల్లో మంచి గుణాన్ని నువ్వు వెతుకుతే, దాన్ని ప్రచారం చేస్తే ఆ మంచి గుణం నీ అందులో వచ్చేస్తుంది, నువ్వు మంచివాడిని అవుతావు. తప్పుడు మనం డిసైడ్ చేయాల్సింది, నాకు మంచివాడి ఏది ఉందా, చెడువాడి ఏది ఉందా? ఏం అలవాటు చేసుకోవడము? దోషాలు వెతికి అలవాటు చేస్తామా, దోషాలు చూసి అలవాటు చేస్తామా, లేక 99 దోషాలు ఉన్నా ఒక్క మంచి గుణం ఉంటే ఆ మంచి గుణం చూస్తామా? శిల ప్రభుపాద్ వారి గురు భక్తి సిద్ధాంత ఠాకూర్ వాళ్ళ ఆశ్రమంలో బ్రహ్మచారులు గొడవ పెట్టుకుంటే కొట్లాడు ఉంటాయి కదా. తను ఏం చేసేవాడు? ఆ కాన్ఫ్లిక్ట్ రెజల్యూషన్ అంటే ఎట్లా, ఆ గొడవను ఎట్లా సమాప్తం చేసేవాడు? ఇద్దరిని ముడి కూర్చుని పెడుతుండే. ఇద్దరు ఈ ఫైటింగ్ చేసే బ్రహ్మచారులను ముఖాముఖి చేసి కూర్చొని పెడుతుండే. ఈ ఇద్దరికి ఒక టాస్క్ ఇస్తుండే, అసైన్మెంట్ ఏంది? నౌ యూ టెల్ సంథింగ్ గుడ్ అబౌట్ హిమ్, యూ టెల్ సంథింగ్ గుడ్ అబౌట్ హిమ్. వీడు గొడవ ఎందుకు పెట్టుకున్నాడు? మంచి విషయం కూడా పెట్టుకున్నా, చెడు విషయం కూడా పెట్టుకున్నాడు. అవును, చెడు విషయం కూడా పెట్టుకున్నాడు. మీరు ఆలోచిస్తున్నాడు, ఏ మంచి గుణం ఉంది, ఏముంది గురువాజ్ఞ చెప్పడదు, ఏదో చెప్పడు. ఒకరోజు నేను సత్సంగం వెళ్ళి చాలా లేట్గా వచ్చినప్పుడు తను నా కోసము ప్రసాదం ప్లేట్ తయారు చేసి పెట్టిండు. ఇప్పుడు చూడు, వాడు చెడు అంటున్నావు కదా, నీకోసం ప్లేట్ తయారు చేసి పెట్టలేడా? మంచిగా లేదా? ఇంకా వెతుకు. అవును, ఒకరోజు నేను బట్టలు విండి మర్చిపోయినా, బట్టలు నానబెట్టి పెట్టినా, నేను మర్చిపోయాను. కానీ ఆయన ఒకరోజు నా బట్టలు ఉతికి ఆరేసిన దండం మీద. చూడు, ఇంత మంచి గుణాలు ఉన్నాయి, కనిపిస్తలేవా? సో వీ షుడ్ నాట్ బి ఫాల్ట్ ఫైండర్స్, వీ షుడ్ బి గుడ్ ఫైండర్స్. జనాలు అందులో ఉన్న మంచి గుణాలు వెతికే ప్రయత్నం చేయాల్సింది, ఆ అలవాటు చేసుకోవాల్సింది. అప్పుడు మనం మంచి వాళ్ళం అవుతాం. ఎప్పుడైతుంది? అప్పుడు మన మనసులో మంచి మంచి విషయాలు నడుతూ ఉంటాయి. ఒకళ్ళని నిందిస్తున్నాము, ఒకళ్ళని దూషిస్తున్నాము, ఒకళ్ళను చెడుతున్నట్టు ఏంది? ఆ విషయము మన నోటి నుండి బయటకు వచ్చే ముందు ఎక్కడ నడుతుంది? అవి ఇక్కడ నడుతున్నాయి మొత్తం. అది అవులేదా? ఇది దేంతో నిండిపోతుంది? ఈ చెత్తతో నిండిపోతుంది. ఇక నిండిన తర్వాతనే ఈ చెత్త బయటకు వస్తుంది. ఇక చెడు ఆలోచిస్తే చెడు నిండిపోతుంది, చెడు బయటకు వస్తుంది. కానీ మంచి ఆలోచిస్తే మంచిది అంతా నిండుతుంది, మంచిది బయటకు వస్తుంది, నువ్వు మంచివని అవుతావు. సో కనుకనే వీ హ్యావ్ టు ప్రయారిటైజ్ థింగ్స్. పాయింట్ ఇది. సో వీళ్ళు గొడవ పెట్టుకుంటున్నారు, తోకనా తలనా, మేము తోక భాగం పడ్డాము, తల భాగం పడతాము. వాళ్ళు మర్చిపోతున్నారు తోక ఏంది, తల ఏంది. మనం ఇక్కడ పోటీ కోసం వచ్చినామా? కాంట్రాక్ట్ దేనికోసం, ఒప్పందం దేనికోసం సైన్ చేసుకున్నాము? సముద్రంని చిలికి అందులోకి వెళ్ళే అమృతంని తీసుకోవడానికి, అమృత పానం కోసము, గొడవల కోసం కాదు. కానీ
కానీ చెప్పినట్లుగా తెలివి లేని వాళ్ళు, బుద్ధి లేని వాళ్ళు గొడవ పెడతారు. కానీ బుద్ధి ఉన్న వాళ్ళు ఏం చేస్తారు? వాదించరు, ఆ గొడవను పెంచరు వాళ్ళు. ఎంత పెద్ద గొడవలు ఉన్నాయి, ఎన్ని వాదనలు ఉన్నా తెలివి గల వాళ్ళ తెలివితనం ఏంది? వాట్ ఈస్ ద క్వాలిటీ, వాట్ ఈస్ ద బెస్ట్ ఫీచర్ ఆఫ్ ఇంటెలెక్చువల్ పీపుల్? దే విల్ నెవర్ ఎంటర్ ఇన్ టు ఆర్గ్యుమెంట్స్. వాళ్ళు ఎన్నడూ వాదించరు. నువ్వు వాదిస్తున్నావంటే ప్రాబ్లం నీ అందులో ఉంది. డోంట్ ఆర్గ్యూ. ఆర్గ్యుమెంటేషన్ ఈజ్ నాట్ అ గుడ్ ఫీచర్ ఆఫ్ అ డివోటీ. ఏం చేయాల్సింది? సరే, నీకు నచ్చలేదు కదా, ఫినిష్. ఎంత టైం పట్టింది? 1 సెకండ్. పెద్ద పెద్ద ఆర్గ్యుమెంట్స్, పెద్ద పెద్ద వాదనలను 1 సెకండ్లో ఖతం చేయొచ్చు. 1 సెకండ్. ఎట్లా? అడ్జస్ట్మెంట్. ఓకే, లేదు, బీ హ్యాపీ. అవును లేదా? ఇది కాదు కదా, తీసుకో. ఎంత టైం పడుతుంది? ఓన్లీ అ మ్యాటర్ ఆఫ్ సెకండ్. 1 సెకండ్ కాదు కదా, తీసుకో. వీళ్ళు వాదిస్తూ ఉంటే ఆ తల భాగంలో స్వామివారికి ఉన్నారు తల పట్టుకొని. సాక్షాత్ నారాయణుడు తల భాగం పట్టుకున్నాడు, లాగుతామని, స్టార్ట్ చేస్తామని. కానీ వీళ్ళ వాదనలు చూసేసరికి, వినేసరికి ఒక్క శబ్దం కూడా పలకకుండా నారాయణమూర్తి ఏం చేశారు? వదిలేసారు. గివ్ ఇట్ అప్, छोड़ दो लाइफ में, डोंट आर्ग्यू, डोंट हैंग ऑन. మన ప్రాబ్లం ఏంది? పట్టుకొని ఉంటాము, విడా 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 విడా, లా खींचो खींचो खींचो. अरे छोड़ दो यार, వదిలేయాలి, కథం, छोड़, ఫినిష్. ఒక్కడే దెబ్బ, छोड़ दो, కథం. దాని మించింది ఏం లేదు. నారాయణమూర్తి వదిలేసిండు. మీకు తలభాగం బాగా, సరే తలభాగం వదిలేసి తోకమగ వచ్చేసాడు. కనుక్కునే దేవతలు ఎవరు? స్వామివారి ఫాలోవర్స్. వాళ్ళు వాదించలేరు. వాళ్ళు ఏమి ఇచ్చారు? వాళ్ళు చక్కగా వచ్చి తోకమా పట్టిరు, గమ్మని వచ్చి తోకమా పట్టిరు. నో ఆర్గ్యుమెంట్స్. ఎవరు ఎంత ఆర్గ్యుమెంట్ బాగా వచ్చినా, ఎంత గొడవలు బాగా వచ్చినా కానీ మనము ప్రశాంత నిశ్శబ్దంగా ఉన్నామా? వాళ్ళు ఒర్రి 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 ఏమిస్తారు, వెళ్ళిపోతారు. దిస్ ఇస్ ద సైన్ ఆఫ్ ఎన్ ఇంటెలిజెంట్ పర్సన్. హీ విల్ నెవర్ ఆర్గ్యూ. మౌనం. మౌనం దేన్ని సూచిస్తుంది? తెలియగలవాడు. బుద్ధిమంతులు వాళ్ళు తక్కువ పలుకుతారు. అవునులేదా? బుద్ధిలో పని ఏంది? పర్రా 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 పరా 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 అర్థం ఉండాలి. అది ఇప్పుడు మీరు డిసైడ్ చేసుకోరు మీ పైకి ఎందరు బుద్ధి ఉన్నోళ్ళు, ఇంకా బుద్ధి లేని వాళ్ళు. ఇంటికి పోయి చూసుకుని అద్దంలా ఇవాళ ఏం చెప్పిండు ప్రభుజీ, నేను ఏ కేటగిరీలో ఉన్నా. డోంట్ ఆర్గ్యూ. అన్ని సమయంలో ఆర్గ్యుమెంట్తో గెలవలేము. మనకు అనిపిస్తుంది నేను ఆర్గ్యూ చేస్తే, నేను వాదిస్తే గెలుస్తా. లేదు. మౌనం కంటే పెద్ద అస్త్రము, ఆయుధం లేదు ఈ ప్రపంచంలో. దానికంటే పెద్ద ఆయుధం లేదు. ఏంది? కీప్ క్వైట్. జస్ట్ విను. వాళ్ళు వెళ్తారు, ఎంత కొడతారు, ఒర్రి ఒర్రి రెచ్చగొడతారు, ఒర్రి ఒర్రి. వెళ్ళిపోతారు. థ్యాంక్ యూ ఇవాళ, థ్యాంక్ యూ. కానీ నువ్వు ఒక్కరంటే వాళ్ళు 2 అంటారు, నువ్వు 2 అంటారు, 10 అంటారు. నడుతూ ఉంటుంది నెవర్ ఎండింగ్ స్టోరీ. కానీ ఆంకర్ ఒప్పుదు కదా. నేను ఎంత ఈజీ చెప్తున్నా అంత ఈజీ కాదు అది. నేను ఎంత ఈజీ చెప్తున్నాను అంత ఈజీ
కాదు. ఎందుకు? అహంకారం ఒప్పుదా? నాకు బుద్ధి లేదా, నాకు తెలియదా, నాకు వాదించలేదా, ఏమంటావు? నేను చదవలేదా, నాకు బుద్ధి జ్ఞానం లేదా, వాదిస్తా. బట్ అండర్స్టాండింగ్ ద ప్రాసెస్. ఆ వాదించుట్లా ఏం జరుగుతుంది? వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ద ప్రాసెస్? మనము మన పరమ లక్ష్యంని తప్పించుకుంటాము, పోగొట్టుకుంటున్నాము. సో వాట్ ఇస్ ద యూస్? ఏం లాభం? దారి తప్పిన తర్వాత నువ్వు ఎంత వాదిస్తే ఏం లాభం? సో డోంట్ మిస్ యువర్ గోల్, డోంట్ మిస్ యువర్ ఫోకస్. దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ లైఫ్ దెన్ ఆర్గ్యుమెంట్స్. వాదించుకుంటే ముఖ్యమైనది తన గమ్యము, తన లక్ష్యము చేరుకోవడం. సో కనుకని ఇక్కడ నారాయణమూర్తి మనకి ఏం తెలియస్తుండు? నో ఆర్గ్యుమెంట్స్, నో డిస్కషన్, జస్ట్ యాక్షన్. నో డిస్కషన్, జస్ట్ యాక్షన్. చక్కగా వదిలేసిండు, తోకమావటిడు. హ్యాపీ. ఇతరులను సంతోషపెట్టుట్లో ఏం ప్రాబ్లం లేదు, ఏం నష్టపోదు. తప్ప ఏం నష్టపోతుంది? నీ అహంకారం. అవునా? నీ అహంకారం నష్టపోతుంది. ఇంకా ఈ ప్రపంచంలో అందరికంటే ఆనందకారకమైన క్షణమే తెలుసా? వాట్ ఈస్ ద మోస్ట్ ప్లెజరబుల్ మూమెంట్ ఇన్ లైఫ్? వెన్ యువర్ ఈగో ఈజ్ డిస్ట్రాయిడ్. ఎప్పుడైతే అహంకారం నష్టమవుతుందో ఏం ఫీలింగ్ ఉంటుంది, అది అనుభవించాల్సిందే వాస్తవం. దాని మించిన ఫీలింగ్ లేదు. ఆ అహంకారం నష్టపోతూ ఉంటే తద్వారా వచ్చే ఆనందము దాన్ని మనం పోల్చలేము, దాన్ని మనము అది వర్ణాతీతము, అది కేవలం అనుభవించి ఉంటుంది అంతే. ఇది ట్రై చేయండి లైఫ్లో ట్రై చేయండి. ఇది మీ అహంకారంని పిండుతూ ఉన్నారు, చూడు ఎంత హ్యాపీగా ఉంటారు. ఇప్పుడు ఏమి ఇస్తాం మనము? ఇప్పుడు అహంకారంకి పెంపొందిస్తున్నాము, కానీ ఏమవుతుంది? ఇంకా బాధపడుతున్నాం. అహంకారంని పెంపొందించడం మానేయండి, అహంకారంని చంపుండ్రి, ఉపాసన చంపుండ్రి, గాలి తీసేయండి. లేదంటే గాలి రింపినరా ఒకరోజు అవుతుంది, బుగ్గ పగిలిపోతుంది. సో డోంట్ అలౌ సచ్ సిచ్యువేషన్స్ ఇన్ లైఫ్. జీవితంలో ఆనందం అనుభవించాలంటే అహంకారంది బుగ్గను తీసేయగలిగే గాలి. చాలా హ్యాపీ ఫీలింగ్ అది, ఏం నష్టం లేదు. యూ విల్ ఫీల్ వెరీ హ్యాపీ, యూ విల్ వెరీ లైట్. చాలా లైట్ అనిపిస్తుంది. ఇప్పుడు ఆర్గ్యుమెంట్ చేసి ఇప్పుడు మీరు అందరూ ఆర్గ్యుమెంట్ చేసి ఉంటారు, ఎట్లుంటుంది ఎక్స్పీరియన్స్? మీరే చెప్పాల్సింది. వాదించిన తర్వాత చల్లబడుతుంది, ఇది చల్లబడితే గరం అవుతుంది, ఇంకా అన్నీ గరం అవుతుంది, ఇది గరం అవుతుంది, బీపీ పెరుగుతుంది, పెడుతుంది లేదా? ఫోన్లు పోతాయి, ఐఫోన్లు కొట్టుడే, వేసుడే గోడ మీద, పగిలిపోవడే. మనసుది ప్రశాంతత పోయింది, ఆరోగ్యం పోయింది, బీపీ పెరిగింది, డబ్బులు పోయినాయి, అన్నీ పోయినాయి. దేనివల్ల? ఆర్గ్యుమెంట్స్. ఏం అవసరం ఉంది? సింపుల్. ఆర్గ్యుమెంట్ చేసిన తర్వాత ఎవరు ప్రశాంతంగా ఉంటారు చెప్పండి? అక్కడి యూ కాంట్ బీ పీస్ఫుల్. సో గివ్ అప్ ఆర్గ్యుమెంట్స్, ట్రై టు సాటిస్ఫై అదర్స్. నీది కావాలా తీసుకో, ఇది కావాలా తీసుకో, ఏం కావాలి చెప్పు, ఫినిష్ ఇట్ ఆఫ్. అన్ని గొడవలు ఒక్క సెకండ్లో తొలగచ్చు, ఒక్క మాటతో. ఏం కావాలా? తెల్లభాగం కావాలా తీసుకో, తోకద్దా సరే ఇచ్చి, ఫినిష్ కథం. కనుకనే స్వామివారు ఇంకా స్వామివారి యొక్క భక్తులు, దేవతలు వాళ్ళు ఏం చేశారు? ఎలాంటి వాదనలు లేకుండా చక్కగా తల భాగాన్ని వదిలేసినారు, తోక భాగాన్ని పెట్టుకున్నారు. కనుకనే ఇక్కడ ఈ శబ్దము, ఇది ఒకటే శబ్దం నేను చర్చించాను ఈ శ్లోకంది.
కృతస్థాన విభాగస్థ. కృతస్థాన, ఇక్కడ కృత అంటే ఏంది? అడ్జస్ట్మెంట్. ఏం చేస్తారు? కృతస్థాన, స్థానం వాళ్ళు అడ్జస్ట్ చేసుకున్నారు అంటే ఏంది? తల భాగం వదిలేసి. లైఫ్లో కావాల్సింది ఏంది? ఇఫ్ యూ వాంట్ టు బి హ్యాపీ, ఈ ఒక్క శబ్దం మీ జీవితం మారుతుంది. ఏంది? కృతస్థాన, మీ స్థానంని అడ్జస్ట్ చేసుకోవాలి అంతే. లైఫ్లో కావాల్సింది ఏంది? లిటిల్ అడ్జస్ట్మెంట్. కొంచెం అడ్జస్ట్మెంట్ చేసినావా కథ అన్ని సమస్యలు ఒక్క క్షణం తొలిగిపోవచ్చు. అడ్జస్ట్ కరు, ఏం పోదు, ఏం పోయట్లేదు. అహంకారం తప్ప ఏం పోదు. అహంకారం తప్ప ఏ పోదు, ఏ నష్టం కాదు. కృతస్థాన విభాగశ్చ. విభాగం అంటే ఏంది? డివైడ్ చేసుకోరు. సరే మీకు తల భాగం వల్ల తీసుకోరు, తల భాగం తీసుకోరు, వదిలిపెట్టు నేర్చుకోరు. క్యామంగా లేదు. నేను ఎప్పుడు చేస్తా, అట్లీస్ట్ నేను ఇదే ప్రాక్టీస్ చేస్తా. ఇవాళ నీకు ఏం కావాలి భయ్? ఇవాళ రఫా దఫా వాదించుడు నాకు రాదు, నాకు నచ్చది. నో ఆర్గ్యుమెంట్స్. ఏదన్నా ఒక్క సెకండ్ లోపల కాన్ఫ్లిక్ట్ రెజల్యూషన్ చేస్తాను. ఇది కావాలా? తీసుకోలేదు. ఏం పోతుంది? ఏమవుతుంది అన్న? వడ్లు ఏం లేదు, కేవలం ఒక్కటే, మీ అహంకారం పోతుంది. ఇంకా అహంకారం ఉన్నంత వరకు, అహంకారం బయట పడినంత వరకు నీకు ప్రశాంతత ఉండదు. తొమ్మిది లక్ష్యం ప్రశాంతత ఉందా లేక దీన్ని గరం చేసుకోవాలి ఉందా? బీ పీస్ఫుల్. సో బీ పీస్ఫుల్ మీన్స్ లెర్న్ టు అడ్జస్ట్ థింగ్స్, మేక్ అడ్జస్ట్మెంట్ ఇన్ లైఫ్. కృతస్థాన విభాగశ్చ. దాని తర్వాత ఏమైందో మనము వచ్చే వారం చర్చిస్తాం. ఎవరికైనా ప్రశ్న ఉంటే అడగచ్చు. అయితే ఈరోజు మనందరి కోసం స్పెషల్ విందు అందజేస్తుండ్రు. గ్యాండ్రా వాణి మాతాజీ వాళ్ళ అమ్మ ఇందిరా మాతాజీ వాళ్ళ జ్ఞాపకార్థంలో ఈ అతి పవిత్రమైన కార్తీక మాసంలో భక్తులందరికీ మాతాజీ వాణి మాతాజీ వాళ్ళ అక్కయ్య ఉన్నారు, వాణి మాతాజీ వాళ్ళ నాన్నగారు ఉన్నారు వెనకాల, విఠలరావు గారు వాళ్ళ అక్కయ్య. సో ఈ అతి పవిత్రమైనటువంటి కార్తీక మాసంలో భక్తులందరికీ ప్రసాదాలు అందజేసి ఆ ఇందిరా మాతాజీ వల్ల ఆత్మకు ఒక మంచి గతి లభించాలి, భగవద్ అనుగ్రహము పొందాలనే ఆశతో ఈరోజు వారి ప్రోగ్రాం వారు సమర్పిస్తారు. స్పెషల్ ఫీస్ట్ ఉంది. కనుకనే వారు మనకు మంచి విందు అందిస్తున్నారు. దాని బదులు మనం చేయాల్సింది మంచి కీర్తన ద్వారా, సంకీర్తన ద్వారా మనము ఆ ఇందిరా మాతాజీ కోసం వారి యొక్క పరమగతి పొందడానికి మనము ప్రార్థించాల్సింది. సో ఈ కీర్తన, ఇప్పుడు మనం చేసే కీర్తన ఇందిరా మాతాజీ మనం అందరం సమర్పిస్తూ చేస్తాం. హరే కృష్ణ.